సింగరేణి ఎన్నికలు ఇప్పటికే నిన్న సాయంత్రంతో ప్రచారం ముగిసింది. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లందులో అత్యల్పంగా 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లతో సగానికంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదాను ఇస్తారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు నిధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. రేపు జరిగేవి 7వసారి జరుగుతున్న ఎన్నికలు. గతంలో 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐఎన్టీయూసీ విజయం సాధించాయి. 1998లో చంద్రబాబు పాలనలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారులో తొలిసారిగా సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపు సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మొత్తం కూడా 14 పార్టీలు అక్కడ పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు, సింగరేణి ఎన్నికలకు మొత్తం కూడా ఇటు అధికారులు ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 773 మంది ఓటర్లు తమ 84 అంటే సింగరేణి ఏరియా మొత్తం కూడా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 84 కేంద్రాల లోపల ఇటు ఏదైతే 7 నియోజకవర్గాల వ్యాపించి ఉన్నటువంటి సింగరేణి లోపల దాదాపుగా ఇటు 39,773 మంది అధికారులు మాత్రము ఇటు 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక రామగుండం రీజనల్ పరిధికి వస్తే రామగుండం రీజనల్ పరిధి లోపల ఏరియా లోపల ఇటు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. రామగుండం మూడు రీజనల్ వ్యాప్తంగా 11,973 మంది ఓటర్లు ఇటు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఆ రామగుండం రీజనల్ పరిధి లోపల ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు ఏదైతే గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో దాదాపు ఇప్పటికే అధికారులు అయితే దాదాపుగా నిన్నటి సాయంత్రం వరకు కూడా ఇటు ఎన్నికల ప్రచారము ముగిసినటువంటి నేపథ్యం లోపల ఈ రోజు మొత్తం రేపు జరగబోయేటువంటి ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. దీనికి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నది. తర్వాత రేపు సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి రేపు ఫలితాలు వెలువడేసరికి రాత్రి 11 అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం ఓటర్ల లోపల సగానికి పైగా ఓటర్లు ఏ గుర్తింపు సంఘానికి వస్తాయో సగానికి పైగా గుర్తింపు సంఘానికి వచ్చిన తర్వాత వాళ్ళను విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే గత 2 సార్లు కూడా ఇటు టీబీజీకే ఇక్కడ అధికారాన్ని చేజికోవడం జరిగింది. కానీ ఈ ఎన్నికల లోపల మాత్రము టీబీజీకే ఇటు నామమాత్రానికే పరిమితం అయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఎన్నికల లోపల, అసెంబ్లీ ఎన్నికల లోపల వాళ్ళు ఓడిపోవడంతో టీబీజీకే నుంచి కూడా ఇటు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో పెద్ద నాయకులు ఓటర్ నుంచి తప్పుకోవడం జరిగింది. వాళ్ళు సూచించడంతో ఇప్పుడు వారి మద్దతు ఎవరికి ఉంటుంది? ముఖ్యంగా తమ ప్రధాన యొక్క శత్రువు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇటు ఏఐటీసీయు తర్వాత
ఐఎన్టీసీ రెండు ఇటు మధ్యలో ప్రధాన పోటీ ఉండడంతో ఇటు టీబీజీకే ఇప్పుడు ఎవరికి మద్దతు తెలుపుతుంది తమ ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల లోపల ఓడిపోయడానికి ఇటు సిబిఐ పార్టీ గుర్తింపు సంఘం అనుబంధ సంస్థ ఏదైతే ఉందో అనుబంధ సంస్థకి ఇటు వారు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రేపు సాయంత్రం వరకు తుది ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నది. మొత్తం ఓటర్ల లోపల సగానికి పైగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ సగానికి పైగా ఎక్కువ వచ్చేటువంటి ఓటర్లను వాళ్ళను విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రామగుండం పరిధి లోపల 3 రీజనల్ పరిధి లోపల 1, 2, 3 3 రీజనల్ పరిధి లోపల దాదాపుగా 11,800 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సార్ తాజ్ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.